వైపు చూడరా అని అడిగినట్టుగా కూడా కొంతమంది ఆయన సన్నిహితులు, ఆయన కొలీగ్స్ మాట్లాడేస్తున్నారు. జనరల్గా ఐఏఎస్లు ఐపీఎస్లు రిటైర్ అయిన తర్వాత లేకపోతే విఆర్ఎస్ తీసుకున్న పోర్ట్లకి ఎయిర్పోర్ట్లకి సీఈఓలుగా వెళ్తుంటారు, తెలిసిందే కదా సార్ మనకి. ఇంతకుముందు ఇక్కడ పోలీస్ కమిషనర్ చేసిన మహంతి కావచ్చు, అంతకుముందు వాళ్ళు కూడా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్స్ జిఎంఆర్ ఎయిర్పోర్ట్కి చాలామంది దే హ్యావ్ కంట్రిబ్యూటెడ్. వెళ్ళారు. అలాగే కృష్ణపట్నంకి కూడా కొంతమంది సీఈఓలుగా వెళ్ళారు. అంటే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. టోటల్గా పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు అన్నీ కూడా భారతీయ జనతా పార్టీ కంట్రోల్లోనే ఉన్నాయి, అదానీ గారి కంట్రోల్లోనే ఉన్నాయి. దేశంలోకి ఏది రావాలన్నా ఏది పోవాలన్నా అదానీకి తెలియకుండా జరిగే అవకాశం లేకుండా తయారైంది. కాబట్టి అదానీ దగ్గరకో లేకపోతే అంబానీ దగ్గరకో వెళ్లాల్సి ఉంటుంది. ఈయన లేదు అలా కాదు. ఆ కాంటెక్స్ట్ కూడా వచ్చింది సార్, ఎందుకంటే పరిమళ్ నత్వానీ గారితో ఈయనకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రాజ్యసభకు వైసీపీ నుంచి ఎన్నికైన బీజేపీ నాయకుడు ఉన్నాడు కదా, ఈ మన ఒక్కరికి ప్రత్యేకత ఉంది అంటే ఆంధ్రప్రదేశ్కి మాత్రమే. అంటే ఏ పార్టీ నాయకుడైనా ఇక్కడ అధికారంలో ఉండే పార్టీ తరఫు నుంచి వెళ్ళిపోవచ్చు. ఇంతవరకు పరిమళ్ నత్వానీ ఆయన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక్క ప్రశ్న అడిగింది లేదు రాజ్యసభలో. ఆయనకి ఈయనకి మంచి సంబంధాలు ఉన్నాయనే మాట కూడా వినిపిస్తోంది. అదే వినిపిస్తోంది. అయితే ప్రవీణ్ ప్రకాష్ మీద ఈయన దాదాపుగా వైఎస్ఆర్సీపీ మనిషిలాగా వ్యవహరించినటువంటి అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఒక సభలో ఆయన దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో అడ్వైజ్ చేయడానికి వెళ్ళి నీల్ డౌన్ అయ్యారు. నీల్ డౌన్ అయిపోయి ఆయనకి చెవిలో చెప్పినటువంటి వీడియో ఫుటేజ్, అలాగే ఆ ఫొటోస్ విపరీతంగా వైరల్ అయినాయి. అదే సందర్భంలో ప్రతిపక్ష పార్టీల మీద కూడా ఆయన కొంచెం చాలా సీరియస్గా వ్యవహరించడం మాత్రమే కాదు, టీడీపీ అనుకూల అధికారులు అని కొంతమందిని లిస్టు చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ మీద చర్యలు తీసుకోవటానికి ఈయన దోహదపడ్డాడు అనేటువంటి ఆరోపణ కూడా ఉంది ఈయన మీద. అయితే అవినీతి ఆరోపణలు ఏం లేవు ఈయన మీద, సీరియస్గా అటువంటి గందరగోళాలు ఏం లేవు. కాకపోతే ఈ ఎలిగేషన్స్ అయితే సీరియస్గానే ఉన్నాయి. ఈ కాంటెక్స్లో సార్ ఎల్వి గారి పేరు కూడా వినిపిస్తుంది. ఎల్వి గారిని చాలా అన్సెరిమోనియస్గా ఎగ్జిట్ అవ్వడానికి కారణం ప్రవీణ్ ప్రకాష్ అని చెప్పేసి ఆయన ఓపెన్గానే చాలా ఇంటర్వ్యూల్లో చెప్పారు. అండ్ ఇప్పుడు దాని ప్రతీకార చర్యల్లో భాగంగా ఇప్పుడు ఎల్వి గారు ఎలాగో టీడీపీ క్యాంప్లో ఉన్నారని చెప్పేసి అంటున్నారు. పూర్తిగా టీడీపీ క్యాంప్లోకి వెళ్ళలేదండి, ఇంకా అక్కడ ఆమోద ముద్ర పడలేదు. అయితే ఆ జర్నీలో ఉన్నాడు ఆయన. అంటే పిలిస్తే మంచిదే, పిలవకపోయినా మంచిదే అన్న టోన్లో ఉన్నాడు. ఈజ్ వెయిటింగ్ ఫర్ ద ట్రైన్ టు ప్లాట్ఫామ్ అనమాట. అయితే ఆయన ముందు అసలు ఇటు నుంచి లింకులు లేవు నాకు అనేది ఒకటి ఎస్టాబ్లిష్ అయిపోతే ఫర్దర్గా తన మీద ఎటువంటి ప్రెజర్స్ ఉండవు అనేటువంటి దీంతో చాలా విస్తృతంగా ఆయన ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. తన అభిప్రాయాలు చాలా ఓపెన్గా మాట్లాడుతున్న అభిప్రాయాలన్నీ కూడా ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేలా చూసుకుంటున్నాడు ఆయన. అదొక వ్యూహాత్మక ప్రయాణం. అయితే ప్రవీణ్ ప్రకాష్ దగ్గరికి వచ్చేస్తే కూటమి అధికారంలోకి వస్తే తన ఎగ్జిట్ తప్పదు అని తనకి తానే ఒక నిర్ణయం తీసేసుకుని ఉన్నాడు అనేది స్పష్టంగా కనిపిస్తోంది. అందులో భాగంగా ఇప్పుడు చాలామంది ఉన్నారు. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఆల్రెడీ ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు గారు ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత అసెంబ్లీ సెక్రటరీ జనరల్ రామాచార్యులు గారు వారు కదిలారు. ఈ క్రమం అంటే వైఎస్ఆర్సీపీకి సన్నిహితంగా మెలిగినటువంటి అధికారులందరూ, మీకు గుర్తుందా సార్, ఇన్ఫ్యాక్ట్ రామాచార్యులు గారిని వెంకయ్యనాయుడు గారి ఆఫీస్ నుంచి తెచ్చుకుంది వీళ్ళే. ఆయన రాజ్యసభలో ఉన్నప్పుడు తెలుగుదేశం వాళ్ళే తెచ్చుకున్నారు. అదే రామాచార్యులు గారు వీళ్ళకి చేదయ్యారు, వీళ్ళని పంపిస్తున్నారు. అవును, అంటే రికమెండ్ చేశారు ఒక దశలో. ఇక్కడికి రికమెండ్ చేసింది కూడా అక్కడి నుంచి వెంకయ్యనాయుడు గారి పేషీ నుంచే రికమెండ్ చేసుకుని ఇక్కడికి వచ్చాడు ఆయన. వచ్చిన తర్వాత ఇక్కడ అంటే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా ఆయన కొంత దగ్గరగా సన్నిహితంగా వ్యవహరించడం మాత్రమే కాదు, అసెంబ్లీకి సంబంధించి జరిగినటువంటి కొన్ని కార్యక్రమాల్లో ఆయన విపరీతమైన సహకారం అందించాడు వాళ్ళకి. అవి ఆ టైంలో ఆయన మీద కూడా కొన్ని విమర్శలు వచ్చినాయి. అంటే స్పీకర్తో పాటు కౌన్సిల్ స్పీకర్ మీద వచ్చినాయి, అలాగే ఇక్కడ అసెంబ్లీ స్పీకర్ మీద వచ్చినటువంటి విమర్శల్లో ఈయన పేరు కూడా ట్రాల్ అవ్వటం మనం చూసాం. సో ఇప్పుడు దానికి సంబంధించి మూల్యం చెల్లించేశాడు ఆయన, అయిపోయింది. ఇంకా ఉంది జాబితా అంటున్నారు.
మనకి మొన్న ముఖ్యమంత్రి గారు సెక్రటేరియట్కి వెళ్ళినప్పుడు చాలామంది పుష్పగుచ్చాలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. దానిలో శ్రీలక్ష్మి గారు కూడా కనిపించారు. ఆయన సున్నితంగా అలా పక్కకి తప్పుకుని వెళ్ళిపోయాడు, చూసి చూడనట్టుగా. అది చాలా హైలైట్ అయింది. ఇలా ఒక ఐఏఎస్ బృందం చాలామంది, అంటే జగన్తో కొంత సన్నిహితంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ ఉద్వాసన జరుగుతోంది అనేది స్వచ్ఛందంగా తప్పుకుంటున్నారు కొంతమంది. ఆ స్వచ్ఛందంగా తప్పుకుంటున్న వాళ్ళలో ప్రవీణ్ ప్రకాష్ ప్రముఖంగా కనిపిస్తున్నాడు. పైగా ఈజీ గోయింగ్గా వ్యవహరిస్తున్నాడు ఆయన. పెద్దగా ఆందోళన పడటం లేదు, చాలా హాయిగా ఉన్నట్టుగా కూడా ప్రొజెక్ట్ చేస్తున్నాడు ఆయన. నేను ఎటువంటి ఆందోళనలోనూ లేను అని ఇండికేట్ చేస్తూ ఆయన రీల్స్ చేస్తున్నాడు. ఆయన విల్లా దగ్గర, అలాగే ఆ సీతానగరంలో ఉన్నటువంటి గుళ్ళ దగ్గర పాటలు పాడుతూ వీడియోలు పెడుతూ అలా ఉల్లాసంగా ఉన్నాడు ఆయన. నేను వెళ్ళిపోతున్నాను, 7 years సర్వీస్ వదిలేస్తున్నాను అనేటువంటి ఫీలింగ్ ఎక్కడ ఆయనలో కనిపించడం లేదు. చాలా నిబ్బరంగా ఉన్నాడు. 72 బాగున్నాయి ఆయన. సో ఇంకా ఆయనకు ఉంది సర్వీస్ అయితే 7 years ఉందని చెప్తున్నారు కదా. ఒకటండి, అంటే ప్రవీణ్ ప్రకాష్ మేబీ ఈగోయిస్టిక్, కానీ ఆయన ఎప్పుడు కూడా అండి కరప్షన్ ఛార్జెస్ లేవు. మీరు గమనిస్తే గనక మీరు ఆయన బ్యాచ్లో అనిల్ సింగల్ గారు వైజాగ్ కలెక్టర్గా చేశారు, టీటీడీఓగా చేశారు. టీటీడీఓగా చేసినప్పుడైతే పూర్తి సంప్రదాయ వస్త్రధారణలోనే ఉండేవారు ఆయన. ఎక్కడ వీళ్ళు ఆ టైంలో వచ్చిన ఆఫీసర్స్లో వీళ్ళిద్దరూ మంచి పేరు తెచ్చుకున్నారు. అండ్ దే డెలివర్డ్ దేర్ బెస్ట్. ప్రవీణ్ ప్రకాష్ ఈ అంటే జగన్మోహన్ రెడ్డికి చాలా పేరు తీసుకొచ్చినటువంటి ఈ స్కూళ్ళ మరమ్మతులు, తర్వాత ఇంగ్లీష్ మీడియం స్కూల్స్, ఇంగ్లీష్ మీడియం ఇంట్రడ్యూస్ చేయటము, దీంతోపాటు స్కూళ్ళకి ఆహార పదార్థాలు పంపిణీ చేయటం, ఈ చిక్కీలు ఇవన్నీ జరిగినాయి. ఆయన వాటన్నిటిలోనూ చాలా కీలకంగా క్రియాశీలకంగా వ్యవహరించారు. అయితే ఇప్పుడు ఆయన మీద ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం, ఎటువంటి అవినీతి ఆరోపణలు లేవు, కొంచెం ఈగోయిస్టిక్గా ఉంటాడు. అయితే ఈ ఏరియాలో ఈ స్కూళ్ళకి పంపిణీ జరిగినటువంటి ఆహార పదార్థాలకు సంబంధించి కొంచెం ఆయన ప్రభుత్వం ఆమోదించక ముందే ఇవన్నీ అమలు జరిగేలాగా ఆయన నిర్ణయం తీసేసుకున్నాడని, ఈ ప్రాసెస్లో చాలా కుంభకోణం జరిగిందనేటువంటి ఒక విమర్శ కూడా ఇప్పుడు వస్తోంది. ఆల్రెడీ జనసేన చేసింది ఆల్రెడీ. జనసేన చేసింది అది 150 కోట్లకి తీసుకెళ్లేటువంటి పద్ధతి కనిపిస్తోంది. 150 కోట్ల కుంభకోణం జరిగింది ఈ స్టేట్ వైడ్ స్కూళ్ళకి ఆహార సరఫరా వ్యవహారంలో. ఆహార సరఫరా అంటే ఏం కాదండి, స్నాక్సే. ఆ స్నాక్స్ సరఫరా కాంట్రాక్ట్ నిజానికి ప్రభుత్వం దాని మీద సంతకం పెట్టడానికంటే ముందే ప్రోగ్రాం మొదలైపోయింది. అది వీళ్ళు ఒక సాకుగా తీసుకుని ఆరోపణ చేసే ప్రయత్నం. రెండోది బొత్స సత్యనారాయణతో ఆయన వ్యవహరించిన తీరు, నిజానికి ఆయనకి విపరీతమైన సహకారం అందించాడు ఈయన అనే ఆరోపణ. ఆ ఏరియాలో కూడా స్కామ్ జరిగింది. 4 కాంపోనెంట్స్ తీసుకుందండి జనసేన. తీసుకున్నవి ఏంటంటే, ఒకటి ఈ బైజూస్ స్కామ్. బైజూస్ స్కామ్ చాలా అన్డ్యూ అడ్వాంటేజ్ ఇచ్చారు బైజూస్కి. వాళ్ళకి బోల్డన్ని ఫండ్స్ ఇచ్చారు. 8వ తరగతి చదివే పిల్లలకి ఈ వాటి మానిటర్స్, ట్యాబ్స్ అవి అందించేసే కార్యక్రమం దగ్గర నుంచి బైజూస్ది ఒక ఎత్తు అయితే, తర్వాత టోఫెల్కిను ఇంకొకటి IELTSకి ఎంట్రన్స్ ఎగ్జామ్ల కోసం 8వ తరగతి నుంచే శిక్షణ ఇచ్చే కార్యక్రమం. ఇలాంటి వాటిలో కూడా ఒక సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. తర్వాత IB పేరుతోటి సిలబస్ని తెలంగాణలో 2 స్కూల్స్లో ఉంది. అలాంటి సిలబస్ని అడాప్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో చాలా స్కూల్స్కి మోర్ దెన్ 1500 స్కూల్స్ అడాప్ట్ చేశారు. అయితే ప్రోగ్రామ్ జరిగింది, ప్రోగ్రామ్ నడిచింది. ఆ ట్రైనింగ్ కోసం 1500 కోట్లు ఖర్చు పెట్టారు అని. అవును, అంటే వీటిలో మొత్తం దాంట్లో ఏంటంటే ఇందులో కరప్షన్ ఛార్జెస్ ఈయన మీద రుద్దే ప్రయత్నం అయితే చేస్తున్నారు. రెండోది ఇందులో చాలా నిర్ణయాలు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి పర్టికులర్గా విద్యా వ్యవస్థలో జరిగినటువంటి వ్యవహారాల్లో ఈ టోఫల్ ట్రైనింగ్ కావచ్చు, వీటికి సంబంధించి ప్రతిపాదన దశలోనే కార్యక్రమాలు ప్రారంభమైపోయినాయి.